ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక మిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి మూడో శనివారం కూడా ఈ సాసా ద్వారా ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే కమ్యూనిటీ లెడ్ యాక్టివిటీస్ అంటారు. ప్రభుత్వమే చేయడమే కాదు, ప్రభుత్వంలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి అనే ఒక ఉద్దేశంతోనే ప్రజలకు ఒకవైపు అవగాహన ఇవ్వడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, మరోపక్క ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఏమేమి ఉన్నాయనే విషయాన్ని కూడా కూలంకుషంగా తెలియజేయడం జరుగుతుంది. మీరు జీరో వేస్ట్లో ప్లాస్టిక్ వేస్ట్ గురించి చూసాం, తర్వాత సాలిడ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, లిక్విడ్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, హౌస్ హజార్డస్ వేస్ట్ గురించి మాట్లాడుకున్నాం, ఈరోజు బయోమెడికల్ వేస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వివిధ కేటగిరైజేషన్లో చెత్తని ఒక్కొక్క విధంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే అన్నీ కూడా వేస్ట్ అనే కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు అవగాహన ఇస్తూ ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేయడమే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మిషన్ అండి. ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో 2047 కల్లా ఒక నిజంగా స్వచ్ఛాంధ్రగా ఉండాలి. ప్రజల్లో సివిక్ సెన్స్ ఉండాలి. చెత్తని ఎవరైనా బయటికి వేయాలని ఆలోచించేటప్పుడు కూడా భయపడేటట్టు ఉండాలి. ఇది నాది, ఈ ఊరు నాది, ఈ జిల్లా నాది. మన ఇంటిని అయితే ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భారతదేశంలో ఇప్పటికీ లేనిది ల్యాక్ ఆఫ్ సివిక్ సెన్స్ అంటారు దాన్ని. వేరే దేశాలకి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రోడ్ల మీద కూడా చెత్త వేయలేరు, ఉండదు కూడా. ఎందుకంటే ఇది వాళ్ళ జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ అది కూడా మన ప్రజల్లో చేయాల్సి, ఇంత హ్యూజ్ పాపులేషన్ ఉన్న మనం ఈ చెత్తని కూడా ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే కాలువలు మూసుకుపోతున్నాయి, సో మీరు చాకింగ్ అవుతున్నాయి, అన్ని విషయాలు తెలుసు. మన వాటర్ బాడీస్ పాడైపోతున్నాయి, చెరువులు పాడైపోతున్నాయి, నదులు పాడైపోతున్నాయి, అలాగే మన వీధి కాలువలు పాడైపోతున్నాయి. ఇవన్నీ చూడండి, ఇప్పటికీ కాలువల్లోని గడ్డల్లోని కనిపించేదంతా కూడా చెత్తనే. డస్ట్బిన్ వాళ్ళకి వెళ్ళాల్సిందల్లన్నా కూడా రాంగ్ ప్లేస్లోకి వెళ్తుంది. ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి, వాళ్ళ బిహేవియర్లో మార్పు రావాలి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ మార్పు రావాలి. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా, నిజంగా స్వర్ణ ఇండియా కూడా ఒక క్లీన్ కంట్రీగా ఉండాలనే ఒక గొప్ప ఇనిషియేటివ్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా తీసుకున్నారు. దీంట్లో ప్రజలు భాగస్వామ్యం అవుతే కానీ మనం సాధించలేం. అదే బాధ్యతగా ఈరోజు పార్వతీపురంలో ఈరోజు థీమ్ ఏంటంటే హాస్పిటల్లో వచ్చే బయోమెడికల్ వేస్ట్ కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారు అని ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే. ఈరోజు హాస్పిటల్లో 5 బిన్నులు ఉంటాయి. ఒకటి మెడికల్ వేస్ట్లో డిఫరెంట్ బ్లడ్ది, కాటన్స్, నీడిల్స్, సర్జరీ అయిన తర్వాత వచ్చినవి, ఎవరికైనా ఆపరేషన్ అయినప్పుడు తీసేసిన ఎక్సెస్ బాడీ పార్ట్స్ ఉంటే కానీ అన్నిటికీ సపరేట్గా ఎలా చేయాలని స్టూడెంట్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది. వీటిని అన్నిటిని కూడా ఒకసారి కలెక్ట్ చేసిన తర్వాత బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి, వాటికి పంపిస్తారనే విషయాన్ని, అంటే చాలామందికి అపోహలు ఉంటాయి, ఇవి అయిపోయిన తర్వాత ఎక్కడ పూర్తి చేస్తారు లేకపోతే ఎక్కడ కాల్ చేస్తారని. అలాంటివి ఏం జరగకుండా హాస్పిటల్తో ఒక కండిషన్ అగ్రిమెంట్ పెట్టుకొని బయోమెడికల్ వేస్ట్ యూనిట్స్ ఉంటారు, వాళ్ళకి ఈ ప్రోడక్ట్ తీసుకెళ్లి ఇన్సినరేటర్లో దీన్ని బర్న్ చేస్తారు. అన్నీ కూడా శాస్త్రీయబద్ధంగా, అన్నీ కూడా ఒక సైంటిఫిక్ మ్యాటర్లో జరుగుతాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం. ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా, పేషెంట్లకు కూడా ఏం చెప్తున్నాం అంటే, మీరు మీ పేషెంట్ చూసేటప్పుడు మీరు తీసుకొచ్చే ఐటమ్స్ కానీ ఇక్కడ లిటరింగ్ చేయొద్దు, ఇక్కడ చెత్త వేయొద్దు. హాస్పిటల్ అనేది మన దేవాలయం ఎలా చూసుకుంటామో దానిలాగే చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ప్రజలు కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఖచ్చితంగా 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ దిశగా అడుగులేస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే సూపరింటెండెంట్ గారికి, డిసిహెచ్ గారికి, అక్కడున్న మిగతా మెడికల్ సిబ్బందికి పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై స్వర్ణ.